ఈరోజు వేడి వేడిగా బయట ఎండ కొడుతుంటే మనం చాలా చల్లగా చింతపండు చేయబోతున్నాను. చింతపండుకు కావాల్సినవి నాదైన స్టైల్లో నేను చేస్తున్నాను. ఇది చింతపండు నేను ఒక 2 hours ముందే నానబెట్టి పెట్టుకున్నాను. నాదైన స్టైల్లో నేను చేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా స్టవ్ పైన వేగనివ్వాలి. బాగా మంచిగా కాల్చి ఇది మిక్సీ పట్టుకో. తర్వాత ఇది పల్లీలు ఇంకా ఎల్లిపాయలు ఇవి డ్రై రోస్ట్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఒక 2 to 3 minutes ఇలా కలుపుతూ మాడకుండా చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి ఇది మిక్సీ పట్టాలి. ఇందులో కొంచెం కారం వేసి మిక్సీ పట్టాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఆయిల్లో అలా మసలనివ్వాలి. ఇది పల్లీలు ఇంకా ఎల్లిపాయ వేసాం కదా, ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి చేసినది పేస్ట్. ఇది డైరెక్ట్గా అందులో వేసేసేయాలి. ఆ పల్లీల పేస్ట్ ఇందులో యాడ్ చేసేసి ఇందులో చింతపండు రసం పోసేసేయాలి. పోసేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తే కమ్మని టేస్ట్, పుల్లగా రుచిగా ఉండే పచ్చి పులుసు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ పల్లీలు, ఎల్లిపాయలు డ్రై రోస్ట్ చేయాలి. చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా అది కాల్చాలి. స్టవ్ పైన పెట్టి అలానే డ్రైగా కాల్చాలి. కాల్చి పల్లీలు ఇంకా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టాలి. కొంచెం కారం వేసి మిక్సీ పట్టాలి. ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక డేక్షలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి అది తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోనే కొంచెం చిటికెడ పసుపు వేయాలి. వేసిన తర్వాత అది పక్కన పెట్టుకొని అందులో మనం ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండి అందులో పోయాలి. పోసిన తర్వాత కొంచెం ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ పల్లీల పేస్ట్ వేసేసుకొని అందులో లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. ఇదే పచ్చి పులుసు. అలా నేను చేసిన పచ్చి పులుసు మేము తినబోతున్నాము. నేను ఈరోజు చికెన్ కర్రీ చేశాను, చికెన్ ఫ్రై, దాంతోపాటు పచ్చి పులుసు. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి మేము టేస్ట్ చేసి చూసి చెప్తాము. మా పిల్లలకి వేస్తున్నాను, వాళ్ళు ఎలా ఉందో చూసి చెప్తారు. వేస్తున్నాను, ముగ్గురికి ఎలా ఉందో చెప్తారు. వాళ్ళు తింటున్నారు, ఎలా ఉందో